హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో గోకర్ణ ట్రిప్కి వెళ్ళాం. గోకర్ణ క్షేత్రం ఒక భూ కైలాసం. గోకర్ణ ఉత్తర కర్ణాటకలో ఉంది, అరేబియా సముద్రం ఒడ్డున. గోకర్ణ చేరుకోవాలంటే ముందుగా హుబ్లీ రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడ నుండి 170 కిలోమీటర్లో గోకర్ణ ఉంటుంది. ఇది వచ్చేసి గోకర్ణ దగ్గరలో ఉన్న సముద్రం. మేము ముందు రోజు స్టే చేసాం. ఈ సముద్రం దగ్గర బ్యూటిఫుల్ రిసార్ట్ ఉంది, టెంట్ స్టే కూడా ఉంది. మేము ముందు రోజు మురుడేశ్వర్ వెళ్ళి వచ్చి ఇక్కడ స్టే చేసాం. ఎర్లీ మార్నింగ్ 6కి గోకర్ణ టెంపుల్కి వెళ్ళాలని చెప్పారు. ఇక్కడ నుండి టెంపుల్ 45 మినిట్స్ ఉంటుందంట. రాత్రంతా అస్సలు నిద్ర పట్టలేదు ఈ అలల శబ్దానికి. వేరే ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టు ఉంది. ఎర్లీ మార్నింగ్ సముద్రం ఇంత అందంగా ఉంటుందా? మార్నింగ్ 6 అవుతుంది. ఈ నిశ్శబ్ద ప్రాంతంలో అలల శబ్దం తప్ప మరొకటి ఏమీ వినిపించడం లేదు. అందరూ రెడీ అయ్యేలోపు మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగాం. ఇక్కడ నుండి మాకు ఇచ్చిన ట్రావెల్ బస్లో మేము గోకర్ణ క్షేత్రం బయలుదేరాం. ఇది శివుని యొక్క రథం అంట. శివరాత్రి రోజు తిప్పుతారంట. గోకర్ణ క్షేత్రం చాలా న్యాచురల్గా ఉంది. న్యాచురల్గా పురాతనంగా ఉన్నాయి. మనకులాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం లేవు. గోకర్ణ అని ఎందుకు పేరు వచ్చిందంటే, గోకర్ణం అంటే గోవు చెవి అని అర్థం. ఇక్కడ గంగావళి, అగనాశిని అనే నదులు గోవి చెవి ఆకారంలో ప్రవహించడం వల్ల ఈ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది. ఇది వినాయకుని యొక్క గుడి. వినాయకుడు ఇక్కడ నిలబడి ఉంటాడు. ముందుగా టెంపుల్కి వెళ్ళాలంటే వినాయకుని దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇదే మహాబలేశ్వర స్వామి టెంపుల్. ఇది గోపురం. పూర్వం రావణాసుడు పరమశివ భక్తుడు. శివభక్తికి మెచ్చి ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు శివుడు. లంకకు తీసుకువెళ్లే వరకు కింద పెట్టకూడదని షరతు విధిస్తాడు. అయితే దేవతలందరూ లంకకు తీసుకువెళ్ళకూడదని ఆ పని భారాన్ని వినాయకుడికి అప్పచెప్తారు. సంధ్యా సమయం కావడంతో రావణుడు సంధ్యావందనం చేయాల్సి వచ్చింది. చేతిలో ఉన్న శివలింగం కింద పెట్టకూడదు కాబట్టి ఆవులు కాపరిగా బాలుడు రూపంలో ఉన్న వినాయకుడు అక్కడికి వస్తాడు. సంధ్యావందనం చేసి వస్తా, అంతవరకు పట్టుకోమని చెప్తాడు. బరువుగా ఉంది, 3 సార్లు పిలుస్తాను అంతే, తొందరగా రావాలని చెప్పాడు. రావణుడు అటు వెళ్ళగానే 3 సార్లు పిలిచి కింద పెట్టిస్తాడు. రావణుడు పరుగున వచ్చి శివలింగం పైకి ఎత్తడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. కోపంతో రావణుడు వినాయకుని తలపై మొట్టికాయ వేస్తాడు. ఇప్పటికీ మనం విగ్రహంపై ఆ మొట్టికాయను చూడవచ్చును. ఈ మహాశక్తివంతమైన ఆత్మలింగాన్ని పైకి ఎత్తలేకపోయాడు కాబట్టి మహాబలేశ్వరుడు అని పేరు పెట్టి లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. గర్భాలయంలో శివలింగం ఉంటుంది. లోపలికి చేయి పెట్టి ఆత్మలింగాన్ని తాకవచ్చు. ఆత్మలింగం ముట్టుకోకుండా ఎవరు వెళ్ళకూడదు. ఇదే ఇక్కడ మనకు అద్భుతమైన అదృష్టం. ఆత్మలింగాన్ని అందరూ తాకవచ్చు. ఇక్కడ సాంప్రదాయ వస్తువులు కంపల్సరీ. పంచకండువతో వెళ్ళాలి, చీరతో వెళ్ళాలి. అక్కడ నుండి మేము ఓం బీచ్కి వెళ్ళిపోయాము. ఓం బీచ్ చాలా అందంగా, ఆహ్లాదంగా ఉంది. ఎందుకు పేరు వచ్చిందంటే ఓం ఆకారంలో ఉంటుంది. పైనుంచి చూస్తే ఈ ఓం బీచ్ ఓం ఆకారంలో ఉంటుందంట. ఇక్కడ సముద్రపు అలలతో చాలా ఆడుకున్నాం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఫొటోస్ దిగాం. ఇక్కడ కొంచెం బండరాలు డిఫరెంట్గా ఉంది. అసలు డిసెంబర్లో కూడా మేలోగా ఎండ కొడుతుంది. డిసెంబర్లోనే ఇలా ఉంది, ఇంకా మేలో ఎలా ఉంటుందో. కానీ చాలా ఎంజాయ్ చేసాం ఈ సముద్రపు అలలతో. కొంచెం షాపింగ్ కూడా చేసాం. గోకర్ణ క్షేత్రం లైఫ్లో ఒక్కసారైనా వచ్చి ఆ మహాబలేశ్వర స్వామిని మనం దర్శించుకోవాలి. ఆత్మలింగాన్ని తాకడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆత్మలింగం దర్శించుకొని ఓం బీచ్ చూడాలి అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.